చెప్తారు మంటారు తండ్రి రాణి ఎక్కువలన్నీ తక్కువ కానీ హిస్టరీ మొత్తం తెలిసే కుర్రాన్ని అరే అయ్యో ఇక్కడ ఎవరి గంట ఎక్కువ నువ్వు చెప్పదు గంట నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా అయ్యో చెప్పగలను నీకు ఇంతకన్నా
నెక్స్ట్ సభా కార్యక్రమం ఉంది. వెయిట్ చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నేను అనివార్య కారణాల వల్ల మన ఎమ్మెల్యే సార్ బిజీగా ఉన్నందువల్ల రాలేకపోయారు. అలాగే మన సర్పంచ్ గారు కూడా గ్రామంలో లేదనే విషయం తెలిసింది, బెంగళూరు లేరంటే పని మీద. మరి అక్షరార్చన చేసినటువంటి మా గురువర్యులు, చిన్నతనంలో ఆలు నేర్పించినటువంటి గురువర్యులని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాను. శ్రీ ఉద్యపోయిన గౌరవనీయులు సంజీవరెడ్డి గారిని వేదికను అలంకరించి అక్షరార్చన చేసినటువంటి గురువర్యులే కాకుండా ఒక దశకు వచ్చిన తర్వాత ఆ దశలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఎల్లవేళలా మా శ్రేయస్సు, మా పిల్లల శ్రేయస్సు కోరుకునేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ బిరుదోల రామిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. విశ్రాంతి మన వెంకటాచల మండలం ఎస్ఐ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా. అలాగే దాదాపు 20 ఏళ్ళు పైబడి శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ మాదాల రాము గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన శ్రేయస్సు కోరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ అలాగే ఆ పూరి గుడిసెలో స్థాపించినటువంటి ఘనత వాస్తవంగా చెప్పాలంటే నా మిత్రుడు, ఒకే గ్రామస్తులము, వ్యవసాయం శ్రీనివాసులు గారు
వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రక్తబంధం లేకపోయినా సరే అన్ని విషయాలలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వేంసాని శ్రీనివాసులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వెంకటాపురం స్టేషన్ హౌస్ పోలీస్ ఆఫీసర్ శాంతి భద్రతలు చక్కగా నెలవేరుస్తూ అందరి మన్నలను అందుకున్నటువంటి వారికి తెలుగురాయపురం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వద్దిపోయిన సంజయ్ రెడ్డి గారికి, మాతాల రాము గారికి, ఈ వేమసాని శ్రీనివాసులు గారికి, నిప్పో అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయినటువంటి గారికి, గ్రామ పెద్దలారా, సోదరులారా, మా చిన్నారుల తల్లిదండ్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ విధంగా డిసిప్లైన్లో జరిపించి ఈ నృత్యాలంతా కూడా చేసినటువంటి కష్టపడినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది సోదరుమణులారా, అందరికీ కూడా నా స్వాగతపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక నానమ్మ కథ చెప్పిందంట రోజు. అది హిరణ్యాక్షుని కథ. ఆ హిరణ్యాక్షుడు భూమిని చాపలాగా చుట్టుకొని తీసుకుని సముద్రంలో పడవేయబోయాడు. అప్పుడు విష్ణువు వచ్చి వరాహ రూపంలో వచ్చి ఆయన చంపి కాపాడాడని చెప్పాడు. అంటే భూమి చాపలాగా ఉందని అభిప్రాయాన్ని కలిగించినాం. స్కూల్లో టీచర్ ఏం చెప్పాడంటే, భూమి గుడ్డంగా ఉంది, రాత్రి మొదలు కలగడానికి ఏర్పడడానికి కారణము భూమి గుండ్రంగా ఉండటము అని స్కూల్లో టీచర్ చెప్పాడు. ఇన్స్పెక్ట్ పెట్టాడు, అడిగాడు, అదే భూమి ఆకారం ఎలా ఉంది రాను, ఇంట్లో చాపలాగా ఉంది, స్కూల్లో గుండ్రంగా ఉంది, బంతిలాగా అని చెప్పాడు. అంటే విద్యార్థుల్లో ఎలాంటి పొరపాటున కూడా తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు విద్యార్థుల పట్ల చాలా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలి. అదే కాకుండా వారు చూసేటట్టుగా మనం ఎలాంటి సిగరెట్లు తాగడం కానీ, సిగరెట్లు తెప్పించుకోవడం కానీ, ఎలాంటి పనులు కూడా చేయకూడదు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు చెడిపోవడానికి అవకాశం